మనలో చాలా మంది స్టాటిక్ స్ట్రెచింగ్స్ ని ఇగ్నోర్ చేస్తారు, కానీ వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చెప్తాను విను. స్టాటిక్ స్ట్రెచింగ్స్ అనేవి మన వర్కౌట్ అయిపోయిన తర్వాత చేయడం వల్ల అది మన మజిల్ స్టిఫ్నెస్ ని, మన మజిల్ సోర్నెస్ ని తగ్గిస్తుంది. అంతేకాకుండా మన బాడీని రిలాక్స్ చేసి నెక్స్ట్ డే నువ్వు వర్కౌట్ చేయడానికి నీ బాడీని ప్రిపేర్ కూడా చేస్తుంది. అండ్ దానితో పాటు నీ జాయింట్ హెల్త్ ని, నీ పోస్చర్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఒక విషయం గుర్తుపెట్టుకో, నువ్వు స్టాటిక్ స్ట్రెచింగ్స్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క స్ట్రెచ్ ని మినిమం 15 seconds to 30 seconds హోల్డ్ అయితే చేయాలి. అప్పుడే నీకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఇవి ఆఫ్టర్ వర్కౌట్ మాత్రమే చేయాలి, బిఫోర్ వర్కౌట్ అస్సలు చేయకూడదు. నీకు ఆఫ్టర్ వర్కౌట్ చేస్తేనే మంచి బెనిఫిట్స్ ఉంటాయి. బిఫోర్ వర్కౌట్ చేస్తే నీ బాడీ రిలాక్స్ అయ్యి నువ్వు సరిగ్గా పర్ఫామ్ చేయలేవు నీ వర్కౌట్ని. అండ్ మళ్ళీ చెప్తున్నా, హోల్డింగ్ టైం చాలా ఇంపార్టెంట్. నువ్వు ఏ స్ట్రెచ్ చేస్తున్నా మినిమం టైం హోల్డ్ చేయడానికి ప్రయత్నించు, అప్పుడే మంచి రిజల్ట్స్ చూస్తావు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. కన్సిస్టెంట్గా ఉండడం నేర్చుకో.